వైజయంతిమాల క్లాసికల్ డాన్స్‌లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. నర్తకిగా తెరపై వైజయంతిమాల తన అందచందాలతో ఆకట్టుకున్న తీరు అనితర సాధ్యమనే చెప్పాలి. ఇక నాగిన్‌లో వైజయంతిమాల నాట్యం ఆ రోజుల్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వైజయంతిమాల కోసమే నాగిన్ చిత్రాన్ని పదే పదే చూసినవారున్నారు. ప్రదీప్ కుమార్ కథానాయకునిగా తెరకెక్కిన నాగిన్ చిత్రాన్ని నందలాల్ జస్వంతిలాల్ దర్శకత్వంలో ఎస్. ముఖర్జీ నిర్మించారు. ఈ చిత్రానికి హేమంత్ కుమార్ సంగీతం సమకూర్చగా ఇందులోని నాగిన్ మ్యూజిక్ను కళ్యాణ్జీ ఆనంద్జీ జోడీలో ఒకరైన కళ్యాణ్జీ వీర్జీ షా స్వరపరిచారు. ఈనాటికి నాగిన్ డ్యాన్స్ అనగానే ఈ నాగిన్లోని కళ్యాణ్జీ బాణీనే గుర్తు చేసుకుంటూ ఉంటారు సినీ జనం. సచిన్ శంకర్, హీరాలాల్, యోగేన్ దేశాయ్, సూర్యకుమార్ నృత్య దర్శకత్వంలో వైజయంతిమాల నాట్యం కనువిందు చేసింది. ఈ నాగిన్ కథ విషయానికి వస్తే నాగరాజును కొలిచే నాగిజాతి అంటే రాజితెగకు వైరం, ద్వేషం నెలకొని ఉంటాయి. నాగుబాము కనిపించినా నలిపి పారేసే రాజితెగ అంటే నాగితెగకు కూడా అంతే ద్వేషం ఉంటుంది. రాజినాయకుని కొడుకు సనాతన్ను తుదముట్టించాలని నాగితెగ భావిస్తుంది. అందుకు వారి నాయకుని అందాల కూతురు మాల సిద్ధమవుతుంది. మాల అడవిలో ఉండగా ఆమెకు సనాతన్ బూరవోదడం వినిపిస్తుంది. ఆ ధ్వనికి తన్మయత్వంతో నాట్యం చేస్తుంది మాల. సనాతన్ను చంపాలని బయలుదేరిన మాల అతని ప్రేమలో పడుతుంది. మాలను పెళ్లాడాలని ఆశించిన వారి నాగితెగ్కు చెందిన ప్రబీర్ పలు పాట్లు కలగజేస్తాడు. చివరకు సనాతన్ మాల ప్రేమ జయిస్తుంది. రాజేంద్ర కిషన్ మాటలు పాటలు నాగిన్కు ప్రాణం పోశాయి. సినిమాలో పతాక సన్నివేశాలు, ఓ పాట రంగుల్లో రూపొందడం విశేషం. ఈ సినిమా స్వర్ణోత్సవం చూసింది. 1954 టాప్ గ్రాసర్గా నిలిచింది నాగిన్. ఆ తరువాత నాగిన్ టైటిల్తో పలు హిందీ చిత్రాలు తెరకెక్కి విజయం సాధించాయి. ఏదేమైనా వైజయంతిమాల నాగిన్ మాత్రం 70 ఏళ్లైనా జనం మదిలో నిలిచే ఉండడం విశేషం.